హాయ్ ఫ్రెండ్స్, చూస్తురా ఈరోజైతే చాలా స్పెషల్గా చేస్తున్నా. నేనైతే మొక్కజొన్నలతో అయితే లడ్డూలు చేస్తున్నా. చిన్నప్పుడు మా అమ్మ చేసేది, సత్తిపిండి అని చేసేది. నేనైతే ఈరోజు ఫస్ట్ టైం ఇట్లా వేయడము. ఇక ముందైతే మొక్కలు మంచిగా వేయించుకున్నా, బెల్లం మీద వేయించి మిక్సీ పడదామనేసి కొంచెం ఈ చిన్న రోట్లు వేసి కచ్చపెచ్చ దంచిన, ఎందుకంటే మళ్ళీ మిక్సీ ఖరాబ్ అవుతుంది అనేసి ఇట్లా చేసిన. బెల్లం కూడా రెడీగా పెట్టుకున్న, నెయ్యి వేస్తే ఇంట్లో. ఇప్పుడైతే మిక్సీ పట్టాలి, సన్న పౌడర్ మిక్సీ పట్టాలి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ లడ్డూలు. మా అమ్మ చేసేది నేను చిన్నగా ఉన్నప్పుడు. ఇవాళనైతే నేనే వేస్తున్నా, ఎట్లా వస్తాయేమో చూడాలి. ఎంపుదాం. ఇప్పుడు మిక్సీ పడదాం, మంచిగా పౌడర్ అవుతుంది. ఇప్పుడైతే మంచిగా మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా పట్టుకోవద్దు, దగ్గరికి పెట్టు. ఇట్లా కొంచెం దదులు ఉండాలన్నమాట. మరీ మెత్త ఉండకుండా కొంచెం ఇట్లా ఉండాలి. ఇప్పుడైతే బెల్లం అయితే పానకం పడుతున్నా, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నా. బెల్లం మంచిగా మరిగినాక అప్పుడు నెయ్యి వేసుకోవాలి, ఇప్పుడు వేయద్దు. ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా పోసిన. ఇప్పుడు మంచిగా కలుపుతూనే ఉండాలి, లేదంటే అది అంటుతుంది అన్నట్టు. కలపాలి మంచిగా. ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నా. ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి, కాకపోతే లేవు, ఇప్పుడు లేవని నేనైతే వేస్తలేను. మంచిగా కలుపుకోవాలి. మనకు పాకం వచ్చిందా రాలేదా అని తెలుసుకోనికి ఒక కటోర్లో వాటర్ తీసుకొని కొంచెం ఇట్లా తీసేస్తే ఇట్లా దగ్గరకు వస్తుంది అన్నమాట. అట్లా అయితేనే పానకం రెడీ అయినట్టు. పానకం వచ్చిందా రాలేదా అని చూసుకోనికి ఇట్లా వాటర్లో వేసి చూసుకోవాలి. ఇక ఇట్లా దగ్గరికి వస్తే మనకు పానకం రెడీ అయినట్టు. చూసిరా, ఇటు నుంచి ఇప్పుడు మనకు పానకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇక మంచిగా చిక్క అవుతుంది అన్నట్టు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇది ఇలా పోసుకోవాలి, కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం పోసుకుంటే గడ్డ కడుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మొక్కజొన్న లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. సూపర్ అంటే సూపర్ కుదిరినాయి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ మరి.